వేళ్లు విరిస్తే చాలు రేషుంటా వేళ్లు వంకర్లు తిరిగిపోతాయి అని ఇంట్లో అమ్మో బామ్మో భయపెడుతూనే ఉంటారు కదా. మరి ఆ చటుక్కుమనే శబ్దం వెనక నిజంగానే ఎముకలు అరిగిపోతున్నాయా? అది పచ్చబద్ధం మావా. అసలు మ్యాటర్ ఏంటంటే, మీరు వేళ్లు విరిచినప్పుడు వచ్చే సౌండ్ ఎముకలది కాదు, గాలి బుడగలది. దీని వెనక ఒక క్రేజీ సైన్స్ ఉంది. మన వేళ్ల మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒక ద్రవం ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది మీ బైక్ ఇంజన్ లో ఆయిల్ లాంటిదన్నమాట. ఎముకలు అరిగిపోకుండా స్మూత్ గా తిరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే వేళ్లు విరుస్తారో అక్కడ స్పేస్ పెరిగి ఆ లిక్విడ్ లో ప్రెషర్ తగ్గిపోద్ది. మనం కూల్ డ్రింక్ బాటిల్ మూత తీయగానే గ్యాస్ ఎలా బయటకు వస్తుందో సేమ్ అలాగే ఆ లిక్విడ్ లో నైట్రోజన్ గ్యాస్ బబుల్స్ తయారై టప్ మని పగులుతాయి. అదే ఆ శబ్దం మామ. మళ్ళీ ఆ గ్యాస్ లిక్విడ్లో కలవడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. అందుకే వెంటనే వేళ్లు విరిస్తే సౌండ్ రాదు. దీని మీద డొనాల్డ్ అంగర్ అనే ఒక మొండి డాక్టర్ ఏకంగా 60 ఏళ్లు ప్రయోగం చేశాడు. తన ఎడం చేతి వేళ్లను రోజుకి 2 సార్లు విరిచేవాడు. కుడి చేతిని మాత్రం అస్సలు టచ్ చేయలేడు. 60 ఏళ్ల తర్వాత చెక్ చేస్తే 2 చేతులు బ్రహ్మాండంగా ఉన్నాయి. 1% కూడా తేడా లేదు. ఈ రీసెర్చ్ ద్వారా ఆయనకి ఐజీ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో వేళ్లు విరిస్తే ఆర్థరైటిస్ రాదు మావా, కాకపోతే గట్టిగా లాగితే వాపు వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే డేంజర్ ఏంటంటే పక్కనున్నోడికి చిరాకు దొబ్బి మిమ్మల్ని పీకే ఛాన్స్ ఉంది. సో ఈ మెటికలు చిటికలు మనకు అవసరం అని చెప్పు.